వెపన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ వెపన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మేము ఫర్దర్గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ ఒక యాక్షన్ విత్ డ్రామా బ్యాక్డ్రాప్ ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హీరో ఒక యూట్యూబ్ లో తను చేసే పని ఏంటంటే, ప్రకృతిని ఎలా కాపాడాలి, పొల్యూషన్ వల్ల ప్రకృతికి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఆ కైండ్ ఆఫ్ వీడియో చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక చిన్నపిల్లవాడిని ఒక లారీ గుద్దేస్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ జరిగే టైంలో ఏదో ఒక తెలియని సూపర్ పవర్ ఆ చిన్నపిల్లవాడిని కాపాడుతుంది. ఆ చిన్నపిల్లవాడిని కాపాడేటప్పుడు ఎవరు కూడా అక్కడ ఉండరు, బట్ ఆ చిన్నపిల్లడు సేవ్ అవుతాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన విషయం మీడియాలో రావడం వల్ల ఆ వీడియో వైరల్ అవుతుంది. హీరో ఒక యూట్యూబర్ కాబట్టి ఆ విషయాన్ని కనిపెట్టాలనుకుంటాడు. ఆ సూపర్ హ్యూమన్ కి యూట్యూబర్ కి సంబంధం ఏమన్నా ఉంటుందా, ఒకవేళ తన సూపర్ హ్యూమన్ ని కలుసుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకుంటాడు, ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ సూపర్ హ్యూమన్ ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి హీరోకి సంబంధం ఏంటి అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. మాత్రము వన్ టైం వాచబుల్ మూవీ అయితే బాగానే ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కాబట్టి కొంచెం యావరేజ్ అనిపించింది నాకైతే, బట్ సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బీజిఎం అనమాట. మూవీలో బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి సీన్ దగ్గర ఒక డిఫరెంట్ బీజిఎంస్ వస్తుంటాయి. మూవీలో నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మూవీ మొత్తం బ్లాక్ థీమ్ లో ఉంటుంది అనమాట. మూవీ అలా ఎందుకు డిజైన్ చేశారో నాకు అర్థం కాలేదు, బట్ మూవీ చూసేటప్పుడు మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మూవీలో స్పెసిఫిక్ గా సత్యరాజ్ గారి యాక్టింగ్ అనమాట. సత్యరాజ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది మూవీలో. 2 hours రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. మూవీ అయితే ఫాస్ట్ గానే ఉంటుంది. 2 hours మూవీ రన్ టైమ్ తో ఉంటుంది కాబట్టి సో మూవీ ఎక్కడ కూడా లాగ్ అవుతుంది, స్లో వెళ్తుందని ఫీలింగ్ అయితే రాలేదు బేసిక్ గా నాకు. సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది తప్ప ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే యావరేజ్ మూవీ, డెఫినెట్ గా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను నేనైతే. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.